स्खलितपादानां भूमिरेवावलम्बनम् त्वयि चातापराधानां त्वमेव शरणं शिवे. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శివానందలహరి రోజుకో శ్లోకంలో ఈరోజు 14వ శ్లోకం నేర్చుకుందాం. త్రిభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే ప్రముఖ్యోऽహం తేషామపి కిముత బంధుత్వమనయోః त्वयैवाक्षन्तव्याः शिवमदपराधाश्च सकलाः प्रयत्नात् कर्तव्यं मदवनमियं बन्धुसरणिः मदवनमियं बन्धुसरणिः. त्रिभुस्त्वं दीनानां खलु परमबन्धुः पशुपते प्रमुख्योऽहं तेषामपि किमुत बन्धुत्वमनयोः त्वयैवाक्षन्तव्याः शिवमदपराधाश्च सकलाः प्रयत्नात् कर्तव्यं मदवनमियं बन्धुसरणिः. ఒకసారి ప్రతి పదానికి అర్థం చూసుకుందాం. దీంట్లో శివుణ్ణి పశుపతి అని పిలుస్తున్నారు. ఆయన పశుపతి, ఓ పరమాత్మ, ఓ పరమేశ్వర. త్వం, ప్రభుస్త్వం అన్నారు కదా, దాంట్లో త్వం ఉందన్నమాట. త్వం అంటే నీవు, దీనానాం దీనులకు, ప్రభు ప్రభువు అంటే ప్రభువి, పరమ బంధువు ముఖ్యమైన బంధువి, అహం ప్రముఖ్యోహంలో అహం ఉంది, అహం నేను, తేషామపి ఆ దీనులలో, ప్రముఖ్య మొదటివాడిని, అనయోహో అంటే మన ఇరువురికి, నీకు నాకు అని, మన ఇరువురికి, బంధుత్వం బంధుత్వం, కిముత ఉంది, శివ ఓ పరమేశ్వర, సకలాహ సమస్తమైన, మత్ ప్లస్ అపరాధాః అంటే నా యొక్క తప్పులను, త్వయైవ నీ చేతనే, క్షంతవ్య క్షమించుబడును, మత్ ప్లస్ అవనం నా రక్షణ అంటే మదవనంలో మత్ ప్లస్ వనం, నా రక్షణ, ప్రయత్నాత్ ప్రయత్నం వల్ల, కర్తవ్యం చేయగలిగినది, బంధుసరణి అది బంధు మర్యాద. ఈ శ్లోకంలో మనకి బంధు మర్యాద గురించి, బంధు ప్రీతి గురించి ఆయన ఆదిశంకరాచార్యుల వారు ప్రస్తావించారండి. ఒకసారి అర్థం చూసుకుందాము. ఓ పరమేశ్వర, నీవు దీనబంధుడువు, నేనేమో దీనుడను. ఇక మనకు బాంధవ్యం ఉందని వేరుగా చెప్పనక్కర్లేదు కదయ్యా. కనుక నా తప్పులన్నీ మన్నించి తప్పక నన్ను నీవే కరుణించి రక్షించవలసిన బాధ్యత నీదే. ఇదే కదా బంధు మర్యాద అంటే అంటున్నారు. ఏం చెప్తున్నారు వివరంగా చెప్పుకోవాలంటే, ఓ ఈ పశుపతి, నువ్వు నేను బంధువులం, ప్రభువైన నీవే దీనులందరికీ పరమ బంధువు అనబడుతున్నావు. నీకు చాలా మంది నాలాంటి బంధువులు ఉంటే ఉండవచ్చు, కానీ దీనులైన అటువంటి నీ బంధువులందరిలోనూ అత్యంత ప్రముఖుణ్ణి నేనేనయ్యా. కనుక మనిద్దరికీ గట్టి బంధం ఉన్నదని వేరుగా చెప్పనవసరం లేదు. నీకు నాకు ఉన్న బంధం వల్ల నా అపరాధాలన్నింటినీ క్షమించవలసిన బాధ్యత నీదే. ఏదో ఒక విధంగా నన్ను రక్షించి ఒడ్డున పడేయటం నీ బాధ్యత. అందుకోసం ఏదైనా గట్టి ప్రయత్నం చేయవలసిన అవసరం కూడా నీకుంది. ముఖ్య బంధువు కష్టాల్లో ఉంటే, దరిద్రంలో మగ్గుతుంటే
ఏమాత్రం పట్టించుకోకుండా తానొక్కడే సంపదలు వైభోగాలు అనుభవిస్తూ ఉండటం ఏ గృహస్థుకు మంచిది కాదు. అందులోనూ నీలాంటి బంధు మర్యాద అంటే ఏమిటో ఎరిగిన నీ వంటి వాడికి నేను వేరే చెప్పనవసరం లేదు. ఏదో రకంగా వదిలించుకుందామని కాకుండా కాస్తంత గట్టి ప్రయత్నమే చెయ్యి. ఏదో ఒక విధంగా నన్ను ఒడ్డున పడవెయ్యి అని అడుగుతున్నారు. స్వామికి మనకి మధ్యలో బంధుత్వం ఉంది. ఆ బంధుత్వం చేత అయినా నన్ను రక్షించు అని అడుగుతున్నారు. కనీసం ఇప్పుడు వరకు ఎలా అడుగుతున్నారు? నాకు కరుణ చూపించు, నా హృదయాన్ని మీ పాదాల దగ్గర పెడతాను అలా అని అడుగుతున్నారు. ఇప్పుడేమంటున్నారు? కనీసం నా తప్పులన్నిటిని క్షమించి నన్ను నీ దగ్గరికి చేర్చుకో. ఎలాగా? నువ్వు నేను బంధువులం. కనీసం ఈ బంధు ప్రీతితో అయినా సరే నన్ను నీ దగ్గరికి చేర్చుకోవయ్యా అని అడుగుతున్నారు ఆదిశంకరాచార్యుల వారు. ఓం నమ శివాయ.